మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. బతుకమ్మ దగ్గరికి వెళ్ళాలని ఎంత హడావుడిగా రెడీ అయ్యానా, అప్పటి వరకు వర్షం పడిందండి. వర్షం తగ్గింది. సర్లే వర్షం తగ్గింది ఇంకెళ్ళొచ్చు కదా అని బయలుదేరాము. బయలుదేరి అలా బయటికి వెళ్ళగానే వర్షం పడుతుంది చూడండి. మామూలుగా వర్షం లేదు. అయితే లియో గడు గట్టిగా దేవుడికి దండం పెట్టేసుకున్నాడు అనుకుంటా అండి. ఏంటంటే వీళ్ళు రోజు ఇద్దరు కలిసి సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికో వెళ్తున్నారు. ఒకళ్ళు కొద్దిసేపటికి వస్తున్నారు, మళ్ళీ ఒకళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ ఇద్దరు కలిసి వస్తున్నారు. నన్ను ఇన్నిసార్లు వదిలేసిపోతున్నారని దండం పెట్టుకుంటూ ఏమో కానీ వర్షం అసలు బయటికే పోనీయలేదండి. అంటే నన్ను మా వారు బతుకమ్మ దగ్గర దింపి వచ్చిన వాడిని కొద్దిసేపు అయినా వదిలేసి వెళ్తున్నాం కదా, అందుకే గట్టిగా దండం పెట్టుకుని అనుకుంటా వీళ్ళు ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళకూడదని. చూడండి మేమిద్దరం బయటికి వచ్చేసామా, వచ్చి గేటు దగ్గర మూతి పెడుతుంది. అసలు ఎట్లా చూస్తుందంటే ఎంత దీనంగా, మళ్ళీ సౌండ్ వినపడదులే కానీ చిన్నపిల్లలు మూలిగినట్టు అని మూలిగినట్టు ఏదో బాధగా మూలుగుతుంటాడు. అందుకే అన్నాను వాడు గట్టిగా దేవుడికి దండం పెట్టుకునేమో. ఈరోజు నేను బతుకమ్మ దగ్గరికి వెళ్ళకోకుండా ఆగిపోయాను. మా వారేమో బయటికి వెళ్ళి చూస్తున్నారు వర్షం గట్టి పడుతుందా లేకపోతే తక్కువ పడుతుందా అని. కానీ వర్షం బాగానే పడుతుంది. ఇక అప్పుడు నేను అనుకున్నా, అరే లియో ఇంట్లోకి బారా, నీ దండం మంచిగా ఫలించిందిలే, ఎటు బోన్లేపా అని ఇంట్లోకి వచ్చేసి. వర్షం పడుతుంది కానీ బతుకమ్మ ఆడే దగ్గరికి అందరూ వచ్చి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇళ్ళకి దగ్గర కాబట్టి. వర్షం తగ్గితే ఇంట్లోకి వెళ్ళిపోయి నేను వెళ్ళకపోయినా ప్రసాదం అయినా ఈయన ఇచ్చొస్తున్నారు. కానీ వర్షం బాగా పడుతుంది, అసలు వెళ్ళతే కావట్లేదు. చేసేది మేము చేసిన పులిహోర దేవునికి పెట్టకుండానే మేమే తింటున్నాం. పులిహోర అయితే చాలా బాగుంది.